హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో సి ప్రోగ్రామింగ్ ద్వారా 2 మ్యాట్రిసెస్ని ఎలా యాడ్ చేయాలి, అలాగే 2 మ్యాట్రిసెస్ని ఎలా సబ్ట్రాక్ట్ చేయాలి తెలుసుకుందాం. ముందు లాజిక్ తెలుసుకుందాం, తర్వాత సి ప్రోగ్రామ్ని కూడా రాద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏ అని ఒక మ్యాట్రిక్స్ని తీసుకుంటున్నా, అలాగే బి అని ఇంకొక మ్యాట్రిక్స్ ఉంది అనుకుందాం. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేసి ఇంకొక మ్యాట్రిక్స్లో సేవ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, రిజల్ట్ అని ఇంకొక మ్యాట్రిక్స్ తీసుకుంటున్నా. దీన్నే సి ప్రోగ్రామింగ్లో ఎలా చేస్తామో తెలుసుకుందాం. సి ప్రోగ్రామింగ్లో మ్యాట్రిక్స్ లాగా మనం వాల్యూస్ని తీసుకోవాలి అంటే 2 డైమెన్షనల్ ఎరేస్ని యూస్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ చూడండి, ఏ అని చెప్పి ఒక 2 డైమెన్షనల్ ఎరే డిక్లేర్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ 2 డైమెన్షనల్ ఎరేస్ మీద ఒక వీడియోని అప్లోడ్ చేశాను. మీలో ఎవరికైనా తెలుసుకోవాలి అనుకుంటే ఆ వీడియోని చూడండి, లింక్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇక్కడ ఈ ఏ అనే ఎరేలో ఫస్ట్ది రోస్ వాల్యూ, సెకండ్ది కాలమ్స్ వాల్యూ. అప్పుడు ఈ ఎరేలో 2 రోస్ ఉంటాయి అన్నమాట, అలాగే 3 కాలమ్స్ ఉంటాయి. వీటికి ఇండెక్స్లు ఇలా ఉంటాయి. ఈ ఎరేలో మొత్తం మనం ఎన్ని వాల్యూస్ సేవ్ చేయగలము అనేది తెలుసుకోవాలనుకుంటే రోస్ని కాలమ్స్ని మల్టిప్లై చేస్తే తెలిసిపోతుంది. 2 ఇంటూ 3 6, మొత్తం 6 వాల్యూస్ స్టోర్ చేయొచ్చు. ఇలాగే బి అని చెప్పి ఇంకొక 2 డైమెన్షనల్ ఎరే తీసుకుంటున్నా. దీంట్లో కూడా రోస్ వాల్యూ ఇక్కడ ఎంత ఇచ్చామో సేమ్ అంతే ఇస్తున్నాను, అలాగే కాలమ్స్ కూడా సేమ్ ఇస్తున్నాను. ఇది రూల్ అనమాట. 2 మ్యాట్రిసెస్ని మనం యాడ్ చేయాలి అంటే ఆ మ్యాట్రిసెస్లో రోస్ అనేవి కాలమ్స్ అనేవి ఈక్వల్గా ఉండాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ 4 రోస్ ఉన్నాయనుకోండి, ఇక్కడ కూడా 4 రోసే ఉండాలి. ఇప్పుడు బి ఏరేలో కూడా 2 ఇంటూ 3 6 వాల్యూస్ని స్టోర్ చేయొచ్చు. తర్వాత యూజర్ నుంచి ఈ వాల్యూస్ అన్ని ఇన్పుట్లా తీసుకుంటాం. అది ఎలా చేస్తామో ప్రోగ్రామ్ రాసేటప్పుడు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఈ వాల్యూస్ ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు ఈ 2 మ్యాట్రిసెస్ని యాడ్ చేసి వచ్చిన వాల్యూస్ని ఇంకొక మ్యాట్రిక్స్లో స్టోర్ చేసుకుంటాం. దానికోసం నేను రిజల్ట్ అని ఇంకొక 2 డైమెన్షనల్ ఎరేని డిక్లేర్ చేస్తున్నాను. దీంట్లో కూడా మళ్ళీ రోస్ కాలమ్స్ సేమ్గా ఉండాలి. సో మనం ఏం చేస్తామంటే ఇదంతా తీసుకునే బదులు హ్యాపీగా ప్రోగ్రామ్ రాసేటప్పుడు రో అని ఒక వేరియబుల్ని, కాలమ్ అని ఒక వేరియబుల్ని తీసుకుంటాం. వీటి వాల్యూస్ని యూజర్ నుంచి ఇన్పుట్లా తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 3 అని ఇచ్చాడు అనుకుందాం. ఇదే వాల్యూస్తో ఈ 3 ఎరేస్ని కూడా డిక్లేర్ చేస్తాం. అప్పుడు మూడిటికి సేమ్ రోస్ ఉంటాయి, సేమ్ కాలమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ 2 మ్యాట్రిసెస్ని యాడ్ చేసి వచ్చిన వాల్యూస్ని రిజల్ట్ మ్యాట్రిక్స్లో సేవ్ చేస్తాం. అది ఎలా చేస్తామంటే ఇక్కడ చూడండి, ఏ ఏరేలో 0 0 ఇండెక్స్లో 1 ఉంది కదా, దీన్ని బి ఏరేలో 0 0 ఇండెక్స్లో 2 ఉంది కదా, దీంతో యాడ్ చేస్తాం. అది ఎలా చేస్తామో ఇక్కడ చూడండి, ఏ ఆఫ్ 0 0 ప్లస్ బి ఆఫ్ 0 0. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది. 1 ప్లస్ 2 3. దీన్ని రిజల్ట్ మ్యాట్రిక్స్లో సేవ్ చేస్తాం. అప్పుడు అది ఇక్కడ స్టోర్ అవుతుంది 0 0లో. తర్వాత 0 1లో 3 ఉంది కదా, దీన్ని 0 1లో ఉన్న 4తో యాడ్ చేస్తాం. ఇక్కడ చూడండి, 0 1 బి ఏరేలో ఉన్న 0 1, వీటిని యాడ్ చేసి సేమ్ రిజల్ట్ మ్యాట్రిక్స్లో 0 1లో స్టోర్ చేస్తాం. సో అది ఇక్కడికి వస్తుంది 3 ప్లస్ 4 7. ఓకే, ఇలాగే ప్రతి ఇండెక్స్ని కూడా యాడ్ చేస్తాం. అప్పుడు ఆ వాల్యూస్ అన్నీ రిజల్ట్ మ్యాట్రిక్స్లోకి వస్తాయి. ఇలా ప్రతి ఇండెక్స్ని మనం రాయకుండా హ్యాపీగా ఫర్ లూప్స్ యూస్ చేసుకుంటే ఈజీగా చేయొచ్చు. అది ఎలా చేస్తామో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, రిజల్ట్ మ్యాట్రిక్స్ ఇలా వచ్చింది అనుకుందాం. దీనికోసం మనం మామూలుగా అయితే ఇలా ప్రతి ఇండెక్స్ని కూడా యాడ్ చేయాలి. ఏ ఏరేలో బి ఏరేలో ఉన్న వాటిని యాడ్ చేసి దాన్ని రిజల్ట్ ఏరేలోకి పంపించాలి. ఇక్కడైతే 2 రోస్ 3 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి 6 లైన్స్ రాస్తే సరిపోయింది. ఒకవేళ 4 రోస్ 5 కాలమ్స్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు 4 ఇంటూ 5 20 వాల్యూస్ స్టోర్ చేయొచ్చు. సో ఇలా 20 లైన్స్ రాయాలి అన్ని ఇండెక్స్లో మనం యాడ్ చేయాలి అంటే. అలా మ్యాట్రిక్స్ సైజ్ మారే కొద్దీ మనం లైన్స్ అనేవి కూడా మళ్ళీ కోడింగ్లో మార్చేయాలి. ఇలా కాకుండా హ్యాపీగా ఒక్కసారి కోడ్ రాస్తే ఏ మ్యాట్రిక్స్ సైజ్కైనా కూడా సరిపోయేటట్టు ఫర్ లూప్స్ యూస్ చేసుకొని చేస్తాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏ మ్యాట్రిక్స్లో అయినా కూడా ఎన్ని రోస్ ఉన్నాయో దానికోసం ఒక ఫర్ లూప్ని యూస్ చేసుకుంటాం. ఇక్కడ ఐ జే అని చెప్పి 2 వేరియబుల్స్ తీసుకుంటున్నాను. ఫస్ట్ ఇక్కడ ఐ ఈక్వల్ టు 0 ఇస్తున్నాను. రోస్కి 0 ఇండెక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఐ లెస్ దాన్, ఇందాక రోలో 2 ఉంది కదా, సో లెస్ దాన్ 2 అంటే 1 వరకు ఈ లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది, కండిషన్ ట్రూ అవుతుంది కాబట్టి. అంటే 0 ఉన్నప్పుడు 1 ఉన్నప్పుడు ఈ లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది, లోపలికి వస్తుంది. జే వాల్యూని మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఈ ఫర్ లూప్ దేనికోసం అంటే కాలమ్స్ కోసం. కాలమ్స్ చూడండి, 0 1 2 ఈ మూడిటికి కూడా జరగాలి. ఇక్కడ ఏమిస్తున్నామో చూడండి, జే లెస్ దాన్ కాల్ అంటే కాలంలో 3 ఉంది, లెస్ దాన్ కాల్ అంటే 2 వరకు ఈ లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో 0 ఉన్నప్పుడు 1 ఉన్నప్పుడు 2 ఉన్నప్పుడు ఈ లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. దీని లోపల ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఇన్నిసార్లు రాసాం కదా, ఇదంతా లేకుండా హ్యాపీగా ఒక్కసారే రాస్తాం అనమాట. ఏ మ్యాట్రిక్స్లో ఐ ఇండెక్స్ జే ఇండెక్స్ ప్లస్ బి మ్యాట్రిక్స్లో ఐ ఇండెక్స్ జే ఇండెక్స్
ఫస్ట్ ఇవి రెండు 0 0తో స్టార్ట్ అయినాయి కదా, సో 0 0, బిలో 0 0 ఇవి రెండు యాడ్ అవుతాయి. అవి రిజల్ట్ ఆఫ్ 0 0లో సేవ్ అవుతాయి. తర్వాత J++ జరుగుతుంది, అంటే J వాల్యూ 1 అవుతుంది, కండిషన్ ట్రూ అవుతుంది, లోపలికి వస్తుంది. I వాల్యూ 0 అంతే ఉంది, J వాల్యూ 1, I వాల్యూ 0, J వాల్యూ 1. సో 0 1లో ఉన్న వాల్యూ 0 1లో ఉన్న వాల్యూతో యాడ్ అయ్యి అది 0 1లో ఉన్న రిజల్ట్లోకి సేవ్ అవుతుంది. తర్వాత J++ జరిగి 2 అవుతుంది, అప్పుడు 0 2లో ఉన్న వాల్యూ 0 2లో ఉన్న వాల్యూ యాడ్ అయ్యి 0 2లో సేవ్ అవుతుంది రిజల్ట్ ఎరేలో. ఇలా సైజ్ అనేది ఎంత ఉంటుందో దానికంటే తక్కువ వరకు ఇక్కడ చూడండి చివర్లో 1 2 1 2 ఇదే కదా లాస్ట్ది రోస్లో, అలాగే ఇది కాలమ్స్లో లాస్ట్ది 2 అక్కడ వరకు జరిగింది. అలాగే ఇది కూడా రో వాల్యూ 1 ఉన్నంత వరకు, అలాగే కాలం వాల్యూ 2 ఉన్నంత వరకు జరుగుతుంది. ఎప్పుడు రో వాల్యూ 2 కాలం వాల్యూ 3 ఉన్నప్పుడు. ఒకవేళ రో వాల్యూ 4 కాలం వాల్యూ 5 ఉంది అనుకుందాం, అప్పుడు ఈ లూప్ అనేది 2 3 ఇక్కడ వరకు జరుగుతుంది, 3 వరకు. అలాగే ఇది వచ్చేసి ఇక్కడ 5 ఉంది కదా, సో 3 4 ఇక్కడ వరకు జరుగుతుంది. 0 నుంచి 4 వరకు ఉంటాయి కాలం ఇండెక్స్లు, అలాగే 0 నుంచి 3 వరకు ఉంటాయి రో ఇండెక్స్లు. ఓకే, అప్పుడు కూడా మనం ఏమీ ఇంకా చేంజ్ చేయవసరం లేదన్నమాట ప్రోగ్రాంలో. ఇలా రోస్ వాల్యూ ఎంత ఉన్నా, కాలమ్స్ వాల్యూ ఎంత ఉన్నా కూడా హ్యాపీగా 2 మ్యాట్రిసెస్ని మనం యాడ్ చేయడానికి ఈ కోడ్ సరిపోతుంది. ఓకే, అలాగే 2 మ్యాట్రిసెస్ని మనం సబ్ట్రాక్ట్ చేయాలనుకోండి, చాలా ఈజీ. ఏ మ్యాట్రిక్స్లో నుంచి బి మ్యాట్రిక్స్ని సబ్ట్రాక్ట్ చేయాలి అంటే హ్యాపీగా ఇక్కడ ప్లస్ తీసేసి మైనస్ ఇస్తాం. అప్పుడు ప్రతి ఇండెక్స్లో కూడా ఏ మ్యాట్రిక్స్లో ఉన్న వాల్యూ బి మ్యాట్రిక్స్లో ఉన్న వాల్యూతో మైనస్ జరిగి అది రిజల్ట్లోకి వస్తుంది. వీటి రెండింటికి ఇప్పుడు సి ప్రోగ్రామ్స్ అని రాద్దాం. ఫస్ట్ ఏం చేస్తామంటే మ్యాట్రిక్స్లో రోస్ ఎన్ని ఉండాలి, కాలమ్స్ ఎన్ని ఉండాలి అనే దానికోసం 2 వేరియబుల్స్ తీసుకుంటాం, ఇంట్ రో కాల్. ఈ వాల్యూస్ని యూజర్ నుంచి ఇన్పుట్లా తీసుకోవాలి. దానికోసం ప్రింట్ఎఫ్ అని ఇచ్చి ఎంటర్ నెంబర్ ఆఫ్ రోస్ అని ఇస్తున్నా. తర్వాత స్కాన్ఎఫ్ ఇచ్చి యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకుంటున్నాం, ఆ వాల్యూని రో వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం. సేమ్ ఇలాగే మళ్ళీ ఇంకొక ప్రింట్ఎఫ్ ఇచ్చి ఎంటర్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ అని ఇస్తున్నా, దాన్ని కాల్ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నా. సో ఎన్ని రోస్ ఉండాలో కాలమ్స్ ఉండాలో తెలిసిపోయింది. ఇప్పుడు ఈ వేరియబుల్స్ని యూస్ చేసుకొని హ్యాపీగా 2 డైమెన్షనల్ ఎరేలో సైజెస్ ఇస్తాం. ఇక్కడ చూడండి, ఇంట్ ఏ అని ఒక ఎరే డిక్లేర్ చేస్తున్నా. రోస్ వచ్చేసి రోలో ఎంత వాల్యూ ఉంటే అన్ని ఉండాలి, కాలమ్స్ వచ్చేసి కాల్లో ఎంత వాల్యూ ఉంటే అన్ని ఉండాలి. ఇలాగే బి అని ఇంకొక ఎరే తీసుకుంటున్నా, దీనికి కూడా సేమ్ అదే వాల్యూస్ ఇస్తున్నా. అలాగే రిజల్ట్ అని ఇంకొక వేరియబుల్ తీసుకుంటున్నా, దీనికి కూడా సేమ్. అలాగే ఫర్ లూప్లో యూస్ చేయటం కోసం ఐ జే వేరియబుల్స్ తీసుకుంటున్నా. ఇప్పుడేం చేద్దామంటే ఏ ఎరేలో వాల్యూస్ అన్నీ యూజర్ నుంచి ఇన్పుట్ లాగా తీసుకుందాం. దానికోసం ప్రింట్ఎఫ్ అని ఇచ్చి ఎంటర్ ఫస్ట్ మ్యాట్రిక్స్ వాల్యూస్ అని ఇస్తున్నా. ఈ వాల్యూస్ని ఎలా తీసుకుంటామంటే రోస్ కోసం ఒక ఫర్ లూప్ తీసుకుంటాం, i = 0, i < రో i++. అలాగే కాలమ్స్ కోసం ఇంకొక ఫర్ లూప్ తీసుకుంటాం, j = 0, j కాల్ j++. ఇక్కడ ఇన్పుట్ తీసుకోవటం కోసం స్కాన్ఎఫ్ ఇచ్చి ఆ వాల్యూని ఎరేలో స్టోర్ చేస్తాం, అది కూడా ఇండెక్స్లు యూస్ చేసుకొని. ఓకే, ఈ 2 ఫర్ లూప్స్ ఎగ్జిక్యూట్ అయ్యేసరికి ఏ ఎరేలోకి అన్ని వాల్యూస్ కూడా యూజర్ నుంచి ఇన్పుట్లా తీసుకుంటాం. మళ్ళీ ఇదంతా కాపీ చేసి బి ఎరేలోకి కూడా వాల్యూస్ తీసుకుందాం. ఎంటర్ సెకండ్ మ్యాట్రిక్స్ వాల్యూస్ అని ఇస్తున్నా, దాన్ని బి ఎరేలో స్టోర్ చేస్తున్నా. ఇప్పుడు ఈ 2 ఫర్ లూప్స్ మళ్ళీ కావాలి మనకి ఈ 2 మ్యాట్రిసెస్ని యాడ్ చేయటం కోసం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేద్దామంటే రిజల్ట్ ఆఫ్ ఐ జే ఈక్వల్ టు ఏ ఆఫ్ ఐ జే ప్లస్ బి ఆఫ్ ఐ జే. ఈ 2 మ్యాట్రిక్స్లో ఉన్న ఇండెక్స్లను యాడ్ చేసి రిజల్ట్ మ్యాట్రిక్స్లోకి సేవ్ చేస్తున్నాం. ఇక్కడ 2 మెథడ్స్లో మనం అవుట్పుట్లో ప్రింట్ చేయొచ్చు. అదేంటంటే మీరు ఇక్కడే ప్రింట్ అయినా చేసేయచ్చు హ్యాపీగా, దీని తర్వాత ప్రింట్ఎఫ్ ఇచ్చేసి. లేదు అనుకుంటే మళ్ళీ ఈ ఫర్ లూప్స్ని మళ్ళీ రాసుకొని ఇక్కడ మనం ప్రింట్ఎఫ్ ఇచ్చి వాల్యూస్ని ప్రింట్ చేయొచ్చు.
ఇక్కడ %d తర్వాత స్పేస్ ఇస్తున్నా. అవుట్‌పుట్‌లో ఒక నెంబర్‌కి ఇంకొక నెంబర్‌కి స్పేస్ రావటం కోసం. అలాగే రిజల్ట్ మ్యాట్రిక్స్ ఉంది కదా! రిజల్ట్ ఆఫ్ i, j అని ఇస్తున్నా. ఇక్కడ వరకు అవుట్‌పుట్ ఏమొస్తుందో చూద్దాం. తర్వాత మీకు ఇదే లైన్‌ని ఇక్కడ కూడా ఇచ్చి చూపిస్తాను. ఓకే. ఎంటర్ నెంబర్ ఆఫ్ రోస్ ఫర్ ఎగ్జాంపుల్ 2 ఇస్తున్నా. ఎంటర్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ 3 ఇస్తున్నా. ఎంటర్ ఫస్ట్ మ్యాట్రిక్స్ వాల్యూస్ మొత్తం ఎన్ని వాల్యూస్ ఇవ్వాలి? 6 ఇవ్వాలి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4, 5, 6 ఇలా అయినా ఇవ్వచ్చు. లేదా మ్యాట్రిక్స్ లాగా మీకు కావాలి అనుకుంటే ఎంటర్ క్లిక్ చేసి 1, 2, 3 ఓకే. తర్వాత 4, 5, 6 2 రోస్ 3 కాలమ్స్ లాగా. ఓకే. ఎంటర్ సెకండ్ మ్యాట్రిక్స్ వాల్యూస్ మళ్ళీ దీనికి కూడా 7, 8, 9, 10, 11, 12 ఇప్పుడు చూడండి ఇలా వచ్చింది. కానీ ఏమీ అర్థం కావట్లేదు. డైరెక్ట్‌గా ప్రింట్ అయిపోయింది. ఇలా కాకుండా హ్యాపీగా మనం ఒక ప్రింట్ఎఫ్ ఇచ్చి ఎడిషన్ ఆఫ్ 2 మ్యాట్రిసెస్ అని చెప్పి అలాగే వీటిని కూడా ఇలా మ్యాట్రిక్స్‌లాగా ప్రింట్ చేద్దాం. రోస్ కాలమ్స్ లాగా. ఇక్కడ చూడండి. ఇది ప్రింట్ చేయక ముందు ప్రింట్ఎఫ్ ఒకటి ఇచ్చి ఎడిషన్ ఆఫ్ 2 మ్యాట్రిసెస్ ఇక్కడ \n ఇస్తున్నా నెక్స్ట్ లైన్‌కి వెళ్ళటం కోసం. తర్వాత ఇక్కడ చూడండి. ఈ j ఫర్ లూప్ అనేది కాలమ్స్ కోసం. సో i ఏమో రోస్ కోసం. i ఫర్ లూప్ ఒక్కసారి ఎగ్జిక్యూట్ అయింది అంటే ఆ రో మొత్తం ప్రింట్ అయిపోయినట్టు. మళ్ళీ i++ జరిగిందంటే సెకండ్ రోలోకి వచ్చినట్టు. సో ఈ i++ జరక్క ముందు మనం ఏం చేస్తామంటే ప్రింట్ఎఫ్ అని ఇచ్చి \n అని ఇస్తాం. ఇది ఎందుకంటే కాలమ్స్ అన్నీ ప్రింట్ అయిపోతాయి. ఓకే. ఫస్ట్ రోలో. తర్వాత నెక్స్ట్ లైన్కి వస్తుంది. అప్పుడు సెకండ్ రోలో మళ్ళీ కాలమ్స్ అన్నీ ప్రింట్ అవుతాయి. ఇప్పుడు అవుట్పుట్ని చూద్దాం. మళ్ళీ 2 ఇస్తున్నా, 3 ఇస్తున్నా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఇప్పుడు చూడండి. ఎడిషన్ ఆఫ్ 2 మ్యాట్రిసెస్ అని వచ్చింది. అది కూడా నీట్‌గా మ్యాట్రిక్స్ లాగా ప్రింట్ అయింది. 2 రోస్ 3 కాలమ్స్. ఇప్పుడు ఒకసారి వేరే వాల్యూస్ ఇచ్చి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ రోస్ వచ్చేసి 3 ఇస్తున్నా, కాలమ్స్ వచ్చేసి 4 ఇస్తున్నా. ఫస్ట్ మ్యాట్రిక్స్‌లో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఓకే. 3 రోస్ అయిపోయినాయి. 4 కాలమ్స్ అయిపోయినాయి. ఇప్పుడు సెకండ్ మ్యాట్రిక్స్ వాల్యూస్ ఇవ్వాలి. 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24 ఇప్పుడు చూడండి. ఎడిషన్ ఆఫ్ 2 మ్యాట్రిసెస్ అని చెప్పి వాల్యూస్ అన్నీ మ్యాట్రిక్స్ లాగా వచ్చినాయి. సింపుల్గా రాయాలి అంటే మ్యాట్రిక్స్ ప్రోగ్రామ్ని ఇలా రాస్తాం. ఇప్పుడు ఇదే పని మనం ఇక్కడ చేయొచ్చు అని చెప్పా కదా! దానికోసం ఇది చూడండి. ఈ ప్రింట్ఎఫ్ని ఇక్కడికి తీసుకెళ్ళిపోతున్నా. అలాగే ఈ ప్రింట్ఎఫ్ని కూడా ఈ రిజల్ట్ తర్వాతకి ఇస్తున్నా. ఈ ప్రింట్ఎఫ్ కూడా ఇవ్వాలి. ఇక్కడ j ఫర్ లూప్ అయిపోయిన తర్వాత. ఇప్పుడు ఈ ఫర్ లూప్ అవసరం లేదు. టూ మ్యాట్రిక్స్‌లు ఎడిషన్ చేయాలి అంటే సింపుల్‌గా అయితే ఇలా రాసేయొచ్చు. కానీ ఇంకా కొంచెం బెటర్‌గా రాయాలి అంటే ఏం చేస్తామంటే ఒక్కో మ్యాట్రిక్స్‌లో ఎన్ని రోస్ ఉండాలి, ఎన్ని కాలమ్స్ ఉండాలి అనేది యూజర్ నుంచి ఇన్పుట్ లాగా తీసుకుంటాం. తర్వాత ఆ 2 మ్యాట్రిసెస్‌లో రోస్, కాలమ్స్ ఈక్వల్‌గా ఉన్నాయా లేదా అని చెప్పి కండిషన్‌ని చెక్ చేసుకుంటాం. అది ఎలా చేస్తామో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ రో కాలమ్ అనేది తీసుకోకుండా ఫస్ట్ రో, ఫస్ట్ కాల్ అలాగే సెకండ్ రో, సెకండ్ కాల్ అంటే సెకండ్ మ్యాట్రిక్స్‌లో కాలమ్స్ కోసం, సెకండ్ మ్యాట్రిక్స్‌లో రోస్ కోసం. ఓకే. ఈ 4 వాల్యూస్‌ని తీసుకుంటాం అన్నమాట. ఎంటర్ నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ ఫస్ట్ మ్యాట్రిక్స్. దాన్ని ఫస్ట్ రోలో సేవ్ చేద్దాం. ఎంటర్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ఫస్ట్ మ్యాట్రిక్స్. ఫస్ట్ కాల్లో సేవ్ చేస్తున్నా. ఇలాగే సేమ్ సెకండ్ మ్యాట్రిక్స్ కోసం కూడా వాల్యూస్ని తీసుకుంటాం. ఎంటర్ నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ సెకండ్ మ్యాట్రిక్స్. ఇక్కడ సెకండ్ రో అలాగే ఎంటర్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ సెకండ్ మ్యాట్రిక్స్. దీన్ని సెకండ్ కాల్ అనే దాంట్లో సేవ్ చేస్తున్నా. ఇలా తీసుకున్న తర్వాత ఏం చేస్తామంటే ఒక ఇఫ్ కండిషన్ని రాసుకుంటాం. ఇఫ్ ఫస్ట్ రోస్ ఈక్వల్ టు సెకండ్ రోస్ అండ్ ఫస్ట్ కాల్ ఈక్వల్ టు సెకండ్ కాల్
అంటే ఈ వాల్యూ ఈక్వల్ అని చూస్తున్నాం. అవి ఈక్వల్ అయితేనే అప్పుడే మనం 2 మ్యాట్రిసెస్‌ని యాడ్ చేయగలం. దానికోసం అన్నమాట ఈ కండిషన్. ఇది ట్రూ అయితేనే అప్పుడు మనం వేరియబుల్స్‌ని డిక్లేర్ చేసుకుంటాం. ఒకవేళ ఇది ఫాల్స్ అయితే ఈ కిందకి వెళ్ళిపోయి ఇక్కడ ఎల్స్ అనేది రాస్తాం. ప్రింట్ఎఫ్ ఇచ్చేసి రోస్ అండ్ కాలమ్స్ ఇన్ ది మ్యాట్రిసెస్ ఆర్ నాట్ ఈక్వల్. దీనికంటే ముందు ఎడిషన్ ఆఫ్ 2 matrices ఈజ్ నాట్ పాసిబుల్. ఇక్కడ /n అని ఇస్తున్నాను నెక్స్ట్ లైన్లోకి రావటం కోసం. తర్వాత ఈ మెసేజ్ని ప్రింట్ చేస్తున్నాం. రోస్ అండ్ కాలమ్స్ ఇన్ ది మ్యాట్రిసెస్ ఆర్ నాట్ ఈక్వల్. ఒకవేళ ఈ కండిషన్ ట్రూ అయితే అప్పుడు దాని లోపల ఇదంతా చేస్తామన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేస్తామంటే ఇది ఫస్ట్ రో, అలాగే ఇది ఫస్ట్ కాల్. బి అరేకి వచ్చేసి సెకండ్ రో, ఇది సెకండ్ కాల్. రిజల్ట్లో మనం ఫస్ట్ రో అయినా సెకండ్ రో అయినా ఏదైనా ఇవ్వచ్చు, ఎందుకంటే 2 వాల్యూస్ ఈక్వలే కాబట్టి. ఓకే, ఫస్ట్ రో ఫస్ట్ కాల్, అలాగే IJ అని చెప్పి తీసుకుంటాం. ఇక్కడ చూడండి, ఎంటర్ ఫస్ట్ మ్యాట్రిక్స్ వాల్యూస్. ఫస్ట్ మ్యాట్రిక్స్ వాల్యూస్ కోసం ఫస్ట్ రోతో కంపేర్ చేయాలి. ఇక్కడ కూడా ఫస్ట్ కాలంతో కంపేర్ చేయాలి. అలాగే సెకండ్ మ్యాట్రిక్స్కి వచ్చేసి ఇక్కడ కూడా ఫస్ట్ రో అని ఇచ్చేయచ్చు, ఎందుకంటే సేమ్ కాబట్టి. కానీ సెకండ్ రో అని ఇస్తే ఇంకా కొంచెం క్లియర్గా ఉంటుంది. సెకండ్ కాల్. అలాగే రిజల్ట్ మ్యాట్రిక్స్లో ఫస్ట్ రో అయినా ఫస్ట్ మ్యాట్రిక్స్ అయినా యూస్ చేయొచ్చు, సెకండ్ మ్యాట్రిక్స్ అయినా యూస్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ చూద్దాం. ఎంటర్ నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ ఫస్ట్ మ్యాట్రిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ 2 అని ఇస్తున్నా. ఎంటర్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ఫస్ట్ మ్యాట్రిక్స్ 3 అని ఇస్తున్నా. ఎంటర్ నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ సెకండ్ మ్యాట్రిక్స్. ఇది ఒకసారి వేరే నెంబర్ ఇచ్చి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 3 ఇస్తున్నా రోస్ని, కాలమ్స్ వచ్చేసి మళ్ళీ 3 ఇస్తున్నా. ఓకే, ఇప్పుడు చూడండి, ఎడిషన్ ఆఫ్ 2 matrices ఈజ్ నాట్ పాసిబుల్. రోస్ అండ్ కాలమ్స్ ఇన్ ది మ్యాట్రిసెస్ ఆర్ నాట్ ఈక్వల్. ఎందుకంటే ఫస్ట్ మ్యాట్రిక్స్లో రోస్ వచ్చేసి 2 ఉన్నాయి, సెకండ్ మ్యాట్రిక్స్లో రోస్ వచ్చేసి 3 ఉన్నాయి. ఇప్పుడు కరెక్ట్గా ఇచ్చి ఒకసారి అవుట్పుట్ చూద్దాం. 2 3 2 3. చూడండి, ఇవి కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి ఎంటర్ ఫస్ట్ మ్యాట్రిక్స్ వాల్యూస్ అంటుంది. 1 2 3 4 5 6. ఎంటర్ సెకండ్ మ్యాట్రిక్స్ వాల్యూస్ 7 8 9 10 11 12. ఇప్పుడు చూడండి, ఎడిషన్ ఆఫ్ 2 matrices అని చెప్పి అవుట్పుట్ వచ్చింది. ఓకే, మీరు బెటర్గా రాయాలి అంటే ఇలా రాయండి, సింపుల్గా రాయాలి అనుకుంటే ముందు చెప్పినట్టు రాయండి. ఓకే, ఇప్పుడు సబ్ట్రాక్షన్ ఆఫ్ 2 matricesకి ప్రోగ్రామ్ చూద్దాం. సేమ్ ఇదే ప్రోగ్రామ్ కాపీ చేస్తున్నా, ఇక్కడ పేస్ట్ చేస్తున్నా ఇంకొక ప్రోగ్రాంలో. ఇక్కడ ఎడిషన్ అనే బదులు ఇది సబ్ట్రాక్షన్ కోసం. అలాగే ఇదంతా సేమ్, కోడింగ్ అంతా సేమ్, కాకపోతే ఈ మ్యాట్రిక్స్లో యాడ్ చేసే బదులు సబ్ట్రాక్ట్ చేస్తాం. అలాగే ఇక్కడ సబ్ట్రాక్షన్ అని ప్రింట్ చేస్తాం. ఇక్కడ సబ్ట్రాక్షన్ ఆఫ్ 2 matrices ఈజ్ నాట్ పాసిబుల్ అని ఇస్తాము, అంతే, ఇంకా సరిపోతుంది. ఓకే, ఒకసారి అవుట్పుట్ చూద్దాం. 2 3 2 3. ఫర్ ఎగ్జాంపుల్ 10 15 20 30 45 60. ఇది ఫస్ట్ మ్యాట్రిక్స్ వాల్యూస్. సెకండ్ మ్యాట్రిక్స్ వాల్యూస్ 5 10 15 25 40 55. ఇప్పుడు చూడండి, సబ్ట్రాక్షన్ ఆఫ్ 2 matrices అని చెప్పి అన్ని 5s వచ్చినాయి. ఎందుకు 5s వచ్చినాయి అనుకోకండి, 10 - 5 5, 15 - 10 5, ఇలా ప్రతి వాల్యూ కూడా అలా ఇచ్చా అనమాట, 5 డిఫరెన్స్ ఉండేటట్టు. అందుకని సబ్ట్రాక్షన్ జరిగాక మ్యాట్రిక్స్ ఇలా వచ్చింది. ఓకే, ఈ 2 ప్రోగ్రామ్స్ని మీరు కూడా రాయండి. ఎవరైతే కరెక్ట్గా రాసి అవుట్పుట్ వస్తుందో వాళ్ళు కామెంట్స్లో ఎస్ ఐ డిడ్ ఇట్ అని పెట్టండి. మీకు ఎడిషన్ ఆఫ్ 2 matrices అలాగే సబ్ట్రాక్షన్ ఆఫ్ 2 matrices ప్రోగ్రామ్స్ ఈజీగా అర్థమైనాయి అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్లో తెలియచేయండి. మరిన్ని C ప్రోగ్రామ్స్ నేర్చుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.